పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ పై గురిపెట్టింది. ఇప్పటికే సరిహద్దుల్లో అత్యాధునిక యుద్ధ విమానాలతో పాటు లక్షల సంఖ్యలో సైనికులను మోహరించింది. వీటితో పాటు సముద్ర జలాల నుంచి దాడి చేయగల అత్యాధునిక యుద్ధ నౌకలను కూడా భారత్ తెప్పించింది. అందులో కీలకమైనవి ఐఎన్ఎస్ విక్రాంత్ అండ్ ఐఎన్ఎస్ సూరత్. ఇవి ఇప్పుడు అరేబియా మహాసముద్రాల్లో గస్తీకి సిద్ధమయ్యాయి. ఇప్పటి వరకు తూర్పు వైపున ఉన్న ఈ రెండు యుద్ధ నౌకలు పహల్గాం అటాక్ తర్వాత అరేబియా సముద్రంలోకి వచ్చేశాయి. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత నౌకాదళం సంసిద్ధమైందని చెప్పడానికి వీటిని రంగంలోకి దించడమే ఒక ఉదాహరణ అని సైన్యం చెబుతోంది. ఇక యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ఇప్పటికే పాక్ దిశగా గురిపెట్టి సిద్ధంగా ఉంది. దీనికి తోడు ఇప్పుడు రంగంలోకి ఐఎన్ఎస్ సూరత్ దిగింది. శత్రు దేశాల గుండెల్లో సింహ స్వప్నంగా పిలిచే ఐఎన్ఎస్ సూరత్ తొలిసారిగా గుజరాత్ లోని సూరత్ దగ్గర గల హాజీరా పోర్టుకు చేరుకుంది. 2013లో ప్రాజెక్ట్ 15Bలో భాగంగా 4 యుద్ధ నౌకలు తయారు చేయబడ్డాయి. ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా ప్రాజెక్ట్ 15B పేరుతో 35,800 కోట్ల రూపాయలతో 4 స్టెల్త్ గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ యుద్ధ నౌకలు తయారు చేయాలని భారత నౌకాదళం సంకల్పించింది. ఆ క్రమంలోనే దేశంలోని 4 ప్రధాన దిక్కుల్లో ఉన్న కీలక నగరాలైన విశాఖపట్నం, మర్ముగాం, ఇంఫాల్, సూరత్ పేర్లని పెట్టాలని నిర్ణయించారు. తొలి షిప్ ని విశాఖపట్నం పేరుతో తయారు చేశారు. 2011 జనవరి 28న ఈ ప్రాజెక్ట్ ఒప్పందం జరిగింది. అలా 4ని 2024 లోపు పూర్తి చేశారు. విశాఖపట్నం క్లాస్ స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ నౌకల్లో ఐఎన్ఎస్ సూరత్ ఆఖరిది. విశాఖపట్నం క్లాస్ యుద్ధ నౌకలన్నీ బ్రహ్మోస్ క్షిపణుల్ని మోసుకెళ్లగల సామర్థ్యంతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించారు. శత్రువుల పాలిట సింహ స్వప్నంగా చెప్పుకోదగ్గ ఐఎన్ఎస్ సూరత్ ను అత్యాధునిక ఆయుధ సెన్సార్లు, అధునాతన ఫీచర్లు, పూర్తి స్థాయి ఆటోమేషన్ తో అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు. ఈ యుద్ధ నౌక భారత్ నౌకాదళానికి ఎంతో బలమని నిపుణులు చెప్తున్నారు. అందుకే ఐఎన్ఎస్ విక్రాంత్ కు తోడుగా అరేబియా మహాసముద్రంలో జత కలిపారని అంటున్నారు. 45 రోజుల పాటు ఏకధాటిగా 8,000 నాటికల్ మైళ్లు ప్రయాణం చేయగల సత్తా ఐఎన్ఎస్ సూరత్ కు ఉంది. ఇందులో 50 మంది అధికారులు, 250 మంది సిబ్బంది ఉంటారు. వీరంతా సెన్సార్స్, ప్రాసెసింగ్ వ్యవస్థలు, మల్టీ ఫంక్షన్ రాడర్స్, బ్యాండ్ ఎయిర్ సెర్చ్ రాడర్, సర్వేస్ సెర్చ్ రాడర్ వాటి కోసం పనిచేస్తూ ఉంటారు. ఇక ఆయుధాల విషయానికి వస్తే 32 బరాక్ ఎయిర్ క్షిపణులు, 16 బ్రహ్మోస్ యాంటీ షిప్స్ ల్యాండ్ అటాక్ క్షిపణులు, 76mm సూపర్ ర్యాపిడ్ గన్ మౌంట్, 4 AK-630 తుపాకులు, 533mm టార్పెడో ట్యూబ్ లాంచర్స్, 2 జలాంతర్గామి వ్యతిరేక రాకెట్ లాంచర్లు ఉన్నాయి. ఐఎన్ఎస్ సూరత్ 2 వెస్ట్లాండ్ సీకింగ్ విమానాలు లేదా 2 HAL ధ్రువ్ విమానాలను మోసుకెళ్లగలదు. ఐఎన్ఎస్ విక్రాంత్ మోహరింపుతోనే పాక్ భయపడుతుందని అనుకుంటే ఇప్పుడు సూరత్ కూడా వచ్చి చేరింది. దీంతో పాక్ గుండెల్లో రైళ్లు పడగెడుతున్నాయి. ఈ అత్యాధునిక యుద్ధ నౌకలు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సైన్యం కోసం పని చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. దీంతో అసలు భారత్ ఏం చేస్తుందన్న విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.